అమెజాన్ కంపెనీ నుండి హైదరాబాద్ అదేవిధంగా ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. అమెజాన్ నుండి మనకి 2 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ 2 డిఫరెంట్ జాబ్ రోల్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి గైస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్ 2 రోల్ కోసం హైదరాబాద్ అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ నుండే మనకి హైరింగ్ చేసుకుంటున్నారు. అంటే మెయిన్గా ఇంకో సంబంధించిన అమెజాన్ డెవలప్మెంట్ నుండి హైదరాబాద్ లొకేషన్ నుండి. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ టెక్నాలజీ మీద ఈ యొక్క జాబ్ రోల్ కోసం మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక డెడికేటెడ్ పర్సన్స్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట అమెజాన్ కంపెనీ వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైరింగ్ యొక్క అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మెయింటైన్ అండ్ ఫాలో స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్ గైడ్లైన్స్ ప్రకారం కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మించకుండా మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ విత్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇంక్లూడింగ్ సో లిమిటెడ్ టెక్స్ట్, ఆడియో, స్పీచ్, ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ మీద దానికి సంబంధించిన ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలి, డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా మనకి కంపెనీ వాళ్ళనేది కూడా నేర్పియడం అయితే జరుగుతుంది. దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. డెలివరీ హై క్వాలిటీ లేబుల్ డేటా, తర్వాత యూటిలైజింగ్ ఇన్ హౌస్ టూల్స్, సాఫ్ట్వేర్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ బట్టి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎవరైతే గుడ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లాజికల్ డిసిషన్ మేకింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఎండ్ టు ఎండ్ డేటా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ రిలేటెడ్ టు లేబులింగ్ టాస్క్ మీద మనం డైలీ వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ప్రాసెస్ ఛాలెంజ్ ఇన్ ఎస్ఓపి టూల్స్ అండ్ సజెస్ట్ చేంజెస్ రిక్వైర్మెంట్ మీద మంచిగా అనలైజ్ చేసి వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ఎంఎల్ డేటా అసోసియేట్ కోసం ఈ యొక్క కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. మీరు స్పీచ్, టెక్స్ట్, ఆడియో, ఇమేజ్ డేటా యాక్సెస్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఫైనల్గా ఈ జాబ్ రోల్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ ఫీల్డ్లో, ఇటు ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కొన్ని ప్రాజెక్ట్ బట్టి వర్క్ ఫ్రమ్ ప్రొవైడ్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ తెలంగాణ నోషన్ ఉండే అనమాట. సో వర్చువల్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. L2 అసోసియేట్ కింద ఈ యొక్క ఇంటర్ఫేస్ బేస్ చేసుకుని అమెజాన్ కంపెనీ అండ్ డెలివరీ పార్ట్నర్స్ తోటి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఇన్ ఏ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ ఆల్ టైమ్స్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. ప్రొవైడ్ అండ్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ టు అమెజాన్ కస్టమర్ అండ్ డెలివరీ పార్ట్నర్స్ తోటి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 2 ఉద్యోగాలకి మనకి 25,000 నుండి 35,000 వరకు మనకి నెలకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెమాన్స్ట్రేట్ ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, మెయింటైన్ ఆర్ ఎగ్జిస్ట్ టార్గెట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ బట్టి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అంటే ఈ జాబ్ రోల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఎనీ స్పెషలైజేషన్ నుండి మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ వెర్బల్లో మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. తర్వాత కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్, గుడ్ కన్ఫరెన్షన్ స్కిల్స్ ఉండాలన్నమాట. దాంతోపాటు కస్టమర్ ఇష్యూస్ విత్ డిస్ట్రాక్షన్ పెట్టి మనం ఆన్సరింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన విండోస్ XP, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్,
ఎక్స్ప్లోజర్ ఇలాంటి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. తర్వాత ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్లో కానీ లేకపోతే ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ లైక్ లాజిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు, లైక్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ అయితే చేస్తారనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దాంతోపాటు ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మీ రెజ్యూమ్లో ఎక్సెల్ ఉంటే కనుక ఈజీగా మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఇస్తాను. వెంటనే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.